రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్జీవి గారి వ్యూహం సినిమా థియేటర్ లో ఉండగానే శపథం మూవీ అయితే ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ సిద్ధంగా ఉంది. సో ఈ టైంలో ఆయన శాస్త్రం అనే మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు సార్. సో వీటికి సీక్వెల్ గా అని అనుకోవచ్చు కూడా. మరి వ్యూహం సినిమా చూసాము, శపథం దేని గురించి ఉండబోతుంది, శాసనం కూడా మరి దేని గురించి ఆయన తీయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు సార్ అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ మొత్తాన్ని వెండి తెర మీద ప్రజలకు చూపించాలి అనేటువంటి తాపత్రయం వర్మ గారికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. కానీ ఆ మాట చెప్తున్నారు, కానీ నిజానికి ఆయన సమకాలీన చరిత్ర తనకు అర్థమైన పద్ధతిలో తెర మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు, వాటి బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి కొంత ఇంట్రెస్టింగ్గా కథను నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎమోషనలైజ్ చేయటం అనేది ఒక పద్ధతి, జనరల్గా అది బయోపిక్ స్టైల్. అది యాత్రలో నడిచింది, యాత్ర 1లోనూ నడిచింది, యాత్ర 2లోనూ నడిచింది. నిజానికి యాత్ర 2కి వ్యూహానికి టైం లైన్ ఒకటే. అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి అనేది ప్రమాణ స్వీకారం వరకే ఇది కూడా వ్యూహం కూడా. టైం అదే అయినప్పటికీ అది మోర్ ఎమోషనల్గా వెళ్ళింది సినిమా. ఇది కేవలం బయోపిక్ ఆ స్టైల్ కాదు. ఆ టైంలో జరిగినటువంటి వివిధ నాయకులు, వాళ్ళ అంతరంగాలు, జగన్మోహన్ రెడ్డి జీవితం ప్రారంభించింది అంటే వైఎస్ ఉండగానే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ అప్పుడు ఆయన అంటే రాష్ట్ర విభజన టైంలో కూడా ఎంపీగా ఉన్నాడు. పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు, సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి ఆయన చరిత్రలో. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావటం వెనకాల ఆయన పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఏపీలో ఎమర్జ్ కావటం వెనకాల రాష్ట్ర విభజన అందించిన సహకారం ఉంది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్కి ఒక అద్భుతమైనటువంటి బూస్టప్ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. ఆవిడ ఒకటి అనుకుంది, ఇంకోటి జరిగింది, అది వేరే గొడవ. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కూడా ఒక రకంగా ఆవిడ. అంటే బయటకి వెళ్ళటానికి కావలసిన మార్గం వేఅవుట్ ఇచ్చారు, ఆయన బయటకు వచ్చాడు. సినిమాలో జస్ట్ బెయిల్ వచ్చింది అని చెప్తారు ఒక డైలాగ్. ఆ బెయిల్ రావటం వెనకాల వారు తలుపులు తెరవటం అనేది ఒకటి ఉంది. ఎందుకు తీశారు అంటే ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో కాంగ్రెస్కి పాతాళానికి తొక్కేస్తారు అనే విషయం సోనియా గాంధీ గారికి తెలుసు. తొక్కేస్తే ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అవుతుంది అనేది కూడా ఆవిడకి తెలుసు. టర్న్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి ఎంపీ సీట్లన్నీ వచ్చి మన కాంపౌండ్లో ఉంటాయని మాత్రం అనుకున్నారు ఆవిడ. అనుకుని ఓకే, ఏపీలో మన మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే అవి మన కాంపౌండ్ ఎంపీలే. దీంతో పాటు తెలంగాణ ఇచ్చామనేటువంటి సెంటిమెంట్తో మనకే ఓట్లు వేస్తే ఓకే, ఒకవేళ మనకు కాకుండా కేసీఆర్కి వేసినప్పటికీ కేసీఆర్ కూడా మన మనిషి అనుకుని కేసీఆర్ని జగన్ని తన మనుషులే అనుకుని ఆవిడ వ్యవహరించిన తీరు ఫైనల్గా ఆవిడకి ఇబ్బందికరంగా మారారు ఇద్దరు కూడా కాంగ్రెస్ వైపు చూడాల. చంద్రబాబు కూడా మొదటి ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని వెటకారం చేశాడు, కాంగ్రెస్ని వైఎస్ఆర్సీపీని కలిపి. ఆ తర్వాత ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్తో ఆయన కలిసిపోయి వైఎస్ఆర్సీపీ పిల్ల కాంగ్రెస్ మీద దాడి చేశాడు అన్యాయంగా. ఇది చరిత్ర. ఈ చరిత్రని రికార్డ్ చేయటం, సినిమాగా రికార్డ్ చేసేటప్పుడు చాలా వివరాలు వదిలేశాడు ఆయన వర్మ గారు. వదిలేసి తనకి ఏదనిపించిందో అది మాత్రమే చెప్పాడు. అది వర్మ చూసిన చరిత్ర, బయోపిక్ కాదు. వర్మ చెప్పదలుచుకున్న చరిత్ర వైఎస్ మరణం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తాన్ని డాక్యుమెంటరీగా చూపించాలి అని అనుకుని ఉండొచ్చు. అంటే సినిమాగా డాక్యుమెంట్ చేసి ప్రిజర్వ్ చేయాలి అనే ఆలోచన ఉండొచ్చు ఆయన. ఆలోచనలో భాగంగానే మొదటి సినిమా వ్యూహం రిలీజ్ అయింది. ఫైనల్గా సక్సెస్
ఇది కూడా జరుపుకున్నారు, వాళ్ళు సక్సెస్ మీట్ జరుపుకున్నారు, కేక్ కోసాడు ఆయన, ఇన్ని కోట్లు వచ్చినాయని ఆనందంగా. కానీ థియేటర్ల దగ్గర జనం కనిపించడం లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. భారీ వసూళ్ళు అంటే అన్ని కోట్లు వచ్చాయా అనే అనుమానం కలిగేలాగా ఉంది. అంటే దాని మీద కూడా రకరకాల ట్రాల్స్ జరుగుతున్నాయి. ఇన్ని కోట్లే ఇచ్చాడా జగను, అంటే వచ్చినది నెంబర్ వేసేసారా గబుక్కున, ఇంతకంటే చాలా ఎక్కువే వచ్చి ఉండాలి. అందులో భాగంగానే ఇప్పుడు నెక్స్ట్ శపథం తర్వాత ఇందులో ఏదైనా అంటే ఇది టోటల్గా ఫైనాన్స్డ్ బై వైఎస్ఆర్సీపీ అనే మాట వినిపిస్తోంది. ఈ స్పాన్సర్డ్ బై వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు ప్రాయోజిత కార్యక్రమంలో ఇంత డబ్బులే ఇచ్చారా అంటే ఈ సినిమా కేటాయించారా, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సినిమా ప్రమోషన్కి దోహదపడేవి. ఈ క్రమంలో శపథంలో ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఇక్కడ పరిపాలన ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మరికొంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పన్నినటువంటి పన్నాగాలన్నీ చూపిస్తాడు శపథంలో. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే చంద్రబాబుని అద్భుతమైన వ్యూహకర్తగా మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆయన మనసులో ఎక్కడో చంద్రబాబు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది వర్మకి అని నా డౌట్. ఆ సాఫ్ట్ కార్నర్ ఉండటం వలన ఆయన చంద్రబాబు నాయుడిని విపరీతంగా హైలైట్ చేశాడు ఈ సినిమాలో వ్యూహంలో. ఆయన పన్నాగాలు అసలు ఎలా పన్నుతాడు, వ్యూహరచన ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడుది, అవతల వాడిని ఎలా మెలిక వేయాలి, అవతల వాడిని అష్టదిగ్బంధనం చేయటం ఎలా, ఇలాంటి విద్యల్లో ఆరితేరిన వాడు కదలకుండా కూర్చుని ఒక మనిషిని ఏదైనా చేయగలడు ఆయన అన్న లెవెల్లో చూపించాడు. రాజధాని ఫైల్స్లో క్రూడ్ అండ్ క్రూయల్ విలన్ చూపించారు. జగన్మోహన్ రెడ్డిని క్రూడ్ అండ్ క్రూయల్ విలన్లా ప్రొజెక్ట్ చేశారు. ఈయన అలా అగౌరవపరచాల చంద్రబాబు మీద గౌరవం పెరిగేలాగా తీశాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన సినిమా అని కూడా అనుకోవచ్చు వ్యూహం. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఎలా పదవీచ్యుతుడిని చేయాలి అని చెప్పి పన్నిన పన్నాగాలన్నీ కూడా రేపు రాబోతున్నటువంటి శపథం సినిమాలో ఉంటాయి. శపథం క్లైమాక్స్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళటం శపథం. ఆయన సిద్ధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది శపథం అంటున్నాడు. అంటే మేము గెలుస్తాం మళ్ళీ అని. అంటే మళ్ళీ జగనే ఎందుకు కావాలి ఈ రాష్ట్రానికి అని ఒక నినాదం ఇచ్చాడు ఆయన. ఆ నినాదం నేపథ్యంలో శపథం క్లైమాక్స్ ఉండొచ్చు. అది పక్కన పెట్టేస్తే శాసనం సినిమా కూడా ఉంది నెక్స్ట్ అన్నాడు ఆయన. శాసనం సినిమా అంటే రెండో ఎన్నికలో గెలిచిన తర్వాత జగన్ ఏమిటి అనేది, దానికి టైం తీసుకుంటాడు బహుశా. అంటే ఈ రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు హడావిడిగా అంటే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది 9 నుంచి 12వ తారీఖులోపు ఎప్పుడైనా రావచ్చు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పొలిటికల్ సినిమాలు అనే ఏరియాలో వీటిని ఎక్కడ తొక్కి పట్టేస్తారేమో అనే ఉద్దేశంతో చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ బాంబే సెన్సార్ ఆఫీసర్ ఆ రోజున సర్టిఫికేట్ పంపిస్తారని వెళ్ళిపోయిన కారణం, పంపించకుండా ఆపిన కారణం ఏమిటో మనకి సినిమా రిలీజ్ అయ్యాక అర్థమైంది. అందులో పేర్లు మార్చారు. చంద్రబాబు గారి పేరు ఒకటి, పవన్ కళ్యాణ్ పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు, వీళ్ళందరినీ ఆ పోలికలు ఉండేలాంటి పేర్లతో నడిపారు. ఆ ఒరిజినల్ పేర్లే ఉన్నాయి నిజానికి ముందు. అలాగే దానిలో చాలా ఎక్కువగా చూపించినటువంటి రామారావు గారి ఫోటో, సోనియా గాంధీ ఫోటో, తర్వాత రాజీవ్ గాంధీ ఫోటో, ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో, ఇవన్నీ కూడా బ్లర్ చేశారు.